అద్దంతరంగా వర్షం వస్తుంది. చూసుకోండి, చిన్న ముహూర్తం ఉంది, పెట్టి వచ్చేస్తా. గురుగారు ఏమిట్రా ఇలా వచ్చారు? వెళ్ళండి 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 వెళ్ళండి. ఓ బాబు, ఏమిట్రా నీ అవతారం? చెప్పరా, నువ్వు చెప్పరా. పొద్దున్నే బచ్చలు ఆరింటి చూసానండి. రేవతి నక్షత్రం ఎండ రాసి 3వ పాదం ఇవి ఏళ్ళ తప్ప మళ్ళీ పెళ్ళి అవుతున్నాడు. అందుకని మొత్తం సెటప్తో వచ్చానండి. దేనికి పెడితే కడేస్తాను, మామూలు కాదు. ఓ నీ అడావిడి, ఏం అడావిడిరా నీ అప్రాంతం కూడా. నీ జాతకం చూసి అసలు పరిస్థితి ఏమిటో ఒకసారి చూస్తాను. జరుగుతుంది. ఏంట్రా, ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? అవునండి, వాడి జాతకం చూస్తున్నాను. వాడి తనాల వాడు కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు. వీడు బకాసురులాగా తినేస్తున్నాడు. నాకు ఎందుకైంది? అలా కాదండి గురువు గారు, మా ఊడికి పెళ్ళి అనగానే నేను చాలా సంతోషంగా పరిగెట్టుకుంటూ వచ్చానండి. అదేదో మా ఊడికి అవకావక పెళ్ళి అవుతుందండి, కొంచెం పుణ్యం కట్టుకుని మా ఊడికి పెళ్లి చేయండి. కావాలంటే మా ఊడి పుట్టే బిడ్డలు మీ పేరు పెట్టుకుని బాగుంది, బాగుంటాడండి. బాగుంది, నువ్వు చెప్పింది కూడా చాలా బాగుంది, అన్నీ బాగుంది. కానీ పెళ్ళేదయ్యా? పిల్లలేదా? అదేంటంటే గుడికి బోలంతా వస్తారు. నాకు తగ్గ గంటకు తగ్గ పంతం చూసి మీరు చెప్తే ఇంకెట్టేస్తాను. పెట్టుకోవాలి ఎవడన్నా అంటే పళ్ళు రాలగొట్టేస్తాడు. రే నా మాట రా, ఇది ఆషాఢ మాసం, ఇంకో 15 రోజుల్లో వెళ్ళిపోతుంది. మంచి ముహూర్తం చూసి దివ్యమైన ముహూర్తంలో నీకు రమ్మలాంటి పిల్లలు సెలెక్ట్ చేసి ఈ గుళ్ళూరే నీకు పెళ్లి చేసే బాధ్యత నాదిరా. కానీ నవ్వు నాకు మీ మీద నమ్మకం లేదండి. మా బాబు వచ్చి నీకు దక్షిణ లేదని నాకు పగపట్టేసి వేళ పెళ్ళి వద్దన్నావు. మరి టీవీలో వేళ పెళ్ళి వద్దని చెప్పాడు. ఉరే ఉరే ఉరే, నా పరువు తీసి పందిరేసేస్తున్నావురా. ఉరే ఏమిట్రా ఈ అభాండాలు నాకు? ఉరుకా బా, రేపటి నుంచి ఇక్కడికి ఎవడొచ్చినా వీడికి దక్షిణ వేయకూడదు, వీడికి అసలు ఏది పెట్టకూడదు. నీకు వచ్చిన 3 నెలలు కూడా ఇలాగ ఉన్న శ్రావణ మాసం అంతా కూడా నీ గుడికి ఎవడొచ్చి నీకు దక్షిణ వేయకూడదు. అది ఏం చెప్పండి బాబు. ఇవాళ వృద్ధులు లేస్తూనే ఎవరి మొహం చూశాను, ఈ వ్యధవ చేతిలో చిక్కుపోయారు. సుతేదో మొదలవుతున్న ఇలాంటి మూర్ఖుడు ఇవాళ నాకు తెలియదు. భగవంతుడా, నన్ను క్షమించవయ్యా.